హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పైథాన్‌లోని ఇంకొక ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ స్టార్ గురించి చూద్దాం. లైక్ స్టార్ ఆర్గ్యుమెంట్ నార్మల్‌గా డిఫరెంట్ ఫంక్షన్స్‌లో లైక్ మల్టిప్లికేషన్‌కి యూజ్ చేస్తాం. అదే పైథాన్‌లో అలాంగ్ మల్టిప్లికేషన్‌తో పాటు స్టార్ ఆర్గ్యుమెంట్ ఒక టపుల్ ముందర యాడ్ చేసామంటే అది అన్‌ప్యాక్ అవుతుంది. అన్‌ప్యాక్ అవ్వడం అంటే లైక్ దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని ఒక ఫ్లాట్ అండ్ ఫామ్‌లోకి వస్తుంది. సపోజ్ మనకి ఇప్పుడు 2 లిస్ట్ ఉన్నాయి, నమ్స్ అండ్ నేమ్స్. ఆ 2 లిస్ట్‌ని కలిపేసి ఒక కొత్త లిస్ట్‌ని క్రియేట్ చేయాలి. నార్మల్‌గా అయితే మనం ఇలా చేసామంటే వాట్ వి ఎక్స్‌పెక్టెడ్ అంటే 2 అన్‌ప్యాకే ఇలా వస్తుందని. బట్ మనకు రియాలిటీలో ఆ లిస్ట్ లోపల లిస్ట్ అలాగే ఉంటుంది. ఆ లిస్ట్ లోపల టపుల్ అలాగే ఉంటుంది. సో, దీన్ని అవాయిడ్ చేయడానికి, అన్‌ప్యాక్ చేయడానికి లిస్ట్‌కి ఒక స్టార్ యాడ్ చేస్తే అది అన్‌ప్యాక్ అవుతుంది. అలాగే టపుల్‌కు ఒక స్టార్ యాడ్ చేస్తే అది అన్‌ప్యాక్ అవుతుంది. సో, ఇప్పుడు మనం చూసామంటే దానితో పాటు మనకి ఇంకొక యూజ్ ఏందంటే మనకిప్పుడు నమ్స్‌లో లైక్ 1, 2, 3, 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. మనకు ఓన్లీ 1, 2 ఎలిమెంట్స్ మటుకే వేరియబుల్‌కి అసైన్ చేయాలి. మిగిలిన 3, 4, 5 లిస్ట్‌లుగానే ఉండాలి. సో, దానికి నార్మల్‌గా లైక్ 1, 2, రెస్ట్ నమ్స్ అని పెడితే ఫస్ట్ 2 ఎలిమెంట్స్ అసైన్ అవుతాయి. ఆహ్, ఈ ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆహ్, మ్యాచ్ కాదు కాబట్టి ఎర్రర్ త్రో చేస్తుంది. ఇది రన్ చేసామంటే ఇక్కడ మనకు టూ మెనీ వాల్యూస్ ఫర్ టు అన్‌ప్యాక్ అని వస్తుంది. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనకి ఇక్కడ స్టార్ యూజ్ చేసుకున్నామంటే నమ్స్‌లో ఫస్ట్ 2 ఎలిమెంట్స్ 1కు, సెకండ్ ఎలిమెంట్ 2కు అసైన్ అవుతుంది. మిగిలిన ఎలిమెంట్స్ అన్ని 3, 4, 5కి రెస్ట్ నెంబర్స్‌లో వేరియబుల్‌కు అలాగే లిస్ట్‌గా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనం రన్ చేసామంటే ఫస్ట్ ఎలిమెంట్ 1 వేరియబుల్‌కి అసైన్ అయింది. సెకండ్ ఎలిమెంట్ 2 వేరియబుల్‌కి అసైన్ అయింది. మిగిలిన లిస్ట్ మొత్తం రెస్ట్ నెంబర్స్‌కు అసైన్ అయింది. థాంక్ యూ.